వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో సూపర్ 6 పథకాలకు ఎలాంటి నిధులు కూడా కేటాయించడం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మోసం కాదా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. దీని మీద తాను పోస్టింగ్ చేస్తానని, అయితే అరెస్ట్ అంటూ జరిగితే నా మీద నుంచి జరగాలని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీంతో పాటుగా చంద్రబాబు చేసినటువంటి మోసాన్ని పోస్ట్ చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఆయన పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం దీని మీద మనతో మాట్లాడేందుకు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నారు. మనం చూస్తున్నాం సార్, బడ్జెట్లో సూపర్ 6 సంబంధించి ఎటువంటి నిధులు కేటాయించడం పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా ఆయన పోస్ట్ చేయడంతో పాటుగా శ్రేణులను కూడా పోస్ట్ చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. దీని మీద మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి విషయంలోనూ ఆయన ఫెయిల్ అయిపోయాడనే విషయం చాలా ఈజీగా అర్థమైపోతుంది. చెప్పింది కొండంత, చేసేది కూరంత. దాంతో ఎవరన్నా ప్రశ్నిస్తే ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అందుకే భయభ్రాంతులు చేయడం ద్వారా అందరినీ అణిచిపెట్టి తను అనుకున్నది సాధించాలన్నట్టుగా ముందుకెళ్తా ఉన్నాడు. ఇవాళ బడ్జెట్ చూస్తే దాంట్లో నిధులు లేవు, కేవలం అంకెలు తప్ప అవి కార్యరూపం దాల్చే పరిస్థితి కూడా కనపట్లే. దీన్ని ఎవరన్నా ప్రశ్నిస్తాడేమో, ఆయన అమలు చేస్తానని చెప్పిన హామీలను అమలు చేయమని డిమాండ్ చేస్తారేమో అని చెప్పి ముందే భయభ్రాంతులను చేసి సోషల్ మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు ఒక ఎల్లో మీడియా ఉంది, ఆ మీడియా ద్వారా తను సాధించుకోగలుగుతాను కాబట్టి సోషల్ మీడియాని భయభ్రాంతులు చేయాలి, ఎవరూ తనని విమర్శించకూడదనే ఒక కుట్ర ఇవాళ అమలు చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ మధ్యనే అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఫెయిల్ అయిపోయినాయని ఆయన ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు చెప్పేటప్పటికీ దాన్ని డైవర్ట్ చేయడం కోసం సోషల్ మీడియా మీద పడ్డారు. నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ ఫెయిల్యూర్స్ని మేము అడుగుతాం, మేము ఖచ్చితంగా నిలదీస్తాం, కావాలంటే మా మీద కూడా కేసులు పెట్టుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా మా నాయకుడు చెప్పారు. మేము అడుగుతాం, మేము ప్రశ్నిస్తాం, మేము నిలదీస్తాం. ఇది ప్రతిపక్షంగా మా హక్కు, పౌరుల హక్కు. ఇది ఎంతమంది గొంతు నొక్కుతారని అడుగుతున్నాను నేను. మీరైతే అసలు ఎంత వ్యక్తిత్వ హసనం అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని మాలాంటి వారి వరకు వాళ్ళ గత 5 ఏళ్లలో చేసిన దుర్మార్గాలు సోషల్ మీడియాలో పోస్టింగులు చూస్తే అసలు చాలా అరాచకంగా. అంతేకాదు అసలు వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ ప్రెస్ మీట్లో తిట్టిన తిట్లు, వాళ్ళు పాదయాత్రలో యోగాళాల్లో మా మీద మాట్లాడిన అవాకులు చవాకులు, వాటికి ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతున్నాం. మీరైతే మీ ఇష్టానుసారం బురద చల్లొచ్చు, మీ ఇష్టానుసారం వ్యక్తిత్వ హసనం చేయొచ్చు, ఇంకెవరికి ఆ హక్కు ఉండదు. అంటే మీకు ఏదైనా ప్రత్యేకమైన రాజ్యాంగం, ప్రత్యేకమైన హక్కు ఉందా అని నీ సందర్భంగా చంద్రబాబు నాయుడు నేను ప్రశ్నిస్తున్నా. తప్పకుండా పోస్టులు చేస్తాం, తప్పకుండా విమర్శలు చేస్తాం. విమర్శ చేయడం అనేది అది కూడా ప్రశ్నించడం మా బాధ్యత, మా హక్కు అనేది పౌరులు గమనించి ఖచ్చితంగా అడుగుతారు, అందులో ఏమీ డౌట్ లేదు. ఇది మనం చూస్తున్నాము. ఖచ్చితంగా ప్రతిపక్షంగా మాకు హక్కు ఉంది, కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్స్ మీద ఖచ్చితంగా మేము సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తామని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు.